ఎవరిది రేపు బర్త్డే? తర్వాత నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసా. దానికోసం ఏంటంటే మిడ్ నైట్ సెలబ్రేషన్స్ చేద్దామని. సో మీరే చూసేయండి ఎలా వచ్చిందో. సో ఫేస్ అంతా ఎట్లానో ఉందన్నమాట. అండ్ నాకు తెలిసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనుకుంటా ఈ సర్ప్రైజ్ చూసి. చిన్ని పాదాలని నేలైనే మోయనా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఒక్కటి జరుగుతుంది, అదే ఇదన్నమాట. ఏంటంటే నా బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంది. లాస్ట్ ఇయర్ దాని బర్త్డేకి తన ఫొటోస్ తోటి కొంచెం హైలైట్ చేశా కదా. సో ఈసారి కూడా అలానే హైలైట్ చేద్దాం అనుకున్నా. నేను గిఫ్ట్ ఇచ్చా, బట్ నేను ఇవ్వడం కంటే మమ్మీ డాడీ చేతుల మీద ఇస్తే ఇంకా బాగుంటుందని మమ్మీకి డాడీకి ఇచ్చా. మీరే ఇవ్వండి అని, హ్యాపీగా ఫీల్ అవుతుందని. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో, హాయ్ చెప్పు. ఎవరిది రేపు బర్త్డే? నోరు లేదా? ఈరోజు వీడియో అంతా మా చెల్లి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. సో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. నైట్ అనమాట, అంటే రేపు బర్త్డే కదా. సో నైట్ 12కి విష్ చేద్దామని నైట్ అంతా కూర్చున్నా. ఏం చేయాలో తెలుస్తలేదు. సో బొమ్మలు చూసుకుంటే కూర్చున్నా. దాని తర్వాత నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసా. దానికోసం ఏంటంటే మిడ్ నైట్ సెలబ్రేషన్స్ చేద్దామని, చిన్నగా కొంచెం డెకరేట్ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. దానికి తెలీదు, అందరు పడుకున్నారు ఇంట్లో. సో నేను ఒక్కదాన్ని ఉన్నా. స్లోగా అంటే సౌండ్ రాకుండా చేసుకుంటున్నా, మళ్ళీ వాళ్ళు లేస్తారు. ఈ డెకరేషన్ చూసిన తర్వాత అంటే ఈవినింగ్, చెల్లి బర్త్డే రోజు ఈవినింగ్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనుకున్నా నేను డెకరేషన్. దాని తర్వాత ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడైతే అస్సలకే నచ్చలేదు. క్లాత్ అనవసరంగా అనుకున్నా వైట్ క్లాత్. సో డెకరేషన్ అంతా అయిపోయింది, 12 అయింది. విష్ చేశాను. సో ఇప్పుడు దానికి సర్ప్రైజ్ రివీల్ చేసేయాలి కాబట్టి తీసుకెళ్తున్నా. దానికి అసలు ఐడియా కూడా లేదు ఏమి ఇస్తున్నానో. చాక్లెట్ ఇస్తున్నా అనుకుంది. సో మీరే చూసేయండి ఎలా వచ్చిందో. జస్ట్ రాను, ఎడి తీసుకోబోతున్నావు? దొంగడొచ్చే. నేను ఇప్పవన్నప్పుడు ఇప్పు, ఓకేనా? అట్లనే ఉండు. ఇప్పుకో. బ్లైండ్ ఫుల్. హ్యాపీ బర్త్డే. ఎట్లున్నా తెలుసా? కూర్చో, జస్ట్ కూర్చో. అడుక్కున్న దాని లెక్కున్నావు. మంచిగుందా? ఇంకా కొంచెం బెలూన్స్ పెట్టాలి. అది హ్యాపీ బర్త్డే. ప్లీజ్ ఇగ్నోర్ మా చెల్ల అవతారం, ఎందుకంటే దానికి ఐడియా లేదు కాబట్టి ఇదంతా ప్లాన్. సో ఇగ్నోర్ వేసేయండి. ఈ కేక్ని దాపెట్టడానికి ఎన్ని నానతంటాలు పడ్డానో నాకు ఒక్కదానికే తెలుసు. క్యూట్ సర్ప్రైజ్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేసి. నిద్ర నుంచి లేసి వచ్చింది కదా. సో ఫేస్ అంతా ఎట్లానో ఉందన్నమాట. అండ్ నాకు తెలిసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనుకుంటా ఈ సర్ప్రైజ్ చూసి. చిన్ని పాదాలని నేలైనే మోయనా సర్ప్రైజ్ బాగుంది. అది దా సర్ప్రైజ్ అలా చెప్పకూడదు. ఫస్ట్ యూ ఇట్ ఫస్ట్. ఎంతసేపు మర్డర్ చేస్తావురా దాన్ని? నాకు పూసవేందే? హ్యాపీ బర్త్డే. రేపు మళ్ళీ మార్నింగ్ చూద్దాం ఏమేమి చేస్తారు.
మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ గైస్. అంటే ఆ వీడియో తీసేటప్పుడు మార్నింగ్ అనమాట, సో అందుకే గుడ్ మార్నింగ్ చెప్తున్నా. సో ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడైతే కాలేజ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. ఇంకొకటి, ఈరోజు దాని బర్త్డే స్పెషల్గా మమ్మీ స్వీట్ చేసింది, సేమియా. సో కంపల్సరీ ఇండియన్ మదర్స్ ఏదన్నా స్పెషల్ ఉంటే కంపల్సరీ స్వీట్గా సేమియా చేస్తారు. ఇక్కడ మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ తీసుకుంటుందన్నమాట. దాని తర్వాత ఒక్కటి జరుగుతుంది, అదే ఇదన్నమాట. ఏంటంటే నా బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంది. వాలిబో ఈ గుండెపై. సో ఇప్పుడైతే కాలేజ్కి వెళ్తున్నాం ఇద్దరం కలిసి, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కొన్ని సెలబ్రేషన్స్ ఉన్నాయంట. ఇంకొకటి ఈడ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎత్తుకుంటుంది. కాలేజ్ వెళ్ళిన తర్వాత మా ఊళ్ళో ఏదైనా షాపింగ్ చేస్తామని అంటే బయటికి వచ్చినాం అందరం కలిసి. ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎమ్మటే మా చెల్లి ఏమేమి జరిగిందో ఎలా జరిగిందో మా మమ్మీకి చెప్తుందన్నమాట. ఇప్పుడైతే అసలైన ఘట్టం, దీన్ని మంచిగా చేయాలి. నాకు నైట్ అస్సలకే నచ్చలేదు. ఫొటోస్లలో మంచిగా కనపడాలంటే దీన్ని ఏదో ఒకటి చేయాలని ఈసారి మంచి కాంబినేషన్లో బెలూన్స్ తీసుకున్నా అనుకున్నా, బట్ క్లాత్ అస్సలు నచ్చలేదు నాకు. బట్ దీన్ని ఎలాగలా మంచిగా చేయాలని ఫిక్స్ అయినా. సో అవుట్పుట్ ఎలా ఉందో మీరే చూసేయండి లాస్ట్ వరకు. రెడీ అయిపోయింది. కొంచెం క్లాత్ అనేది నాకు నచ్చలే, అటు ఇటు ఉంది. లైట్స్ ఇక్కడ లైట్స్ వేస్తే ఇలా ఉంటుంది, నైట్ బాగుంటుంది. ఇంకొంచెం సెట్ చేయాలి. లాస్ట్ ఇయర్ దాని బర్త్డేకి తన ఫొటోస్ తోటి కొంచెం హైలైట్ చేశారు కదా, సో ఈసారి కూడా అలానే హైలైట్ చేద్దాం అనుకున్నా. ఇలా వచ్చిందనమాట, చాలా బాగుంది. ఇప్పుడైతే రెడీ అయిపోవాలి. ఇప్పుడు మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకున్నా. ఎంత వచ్చినావు? కేక్. ఐ థింక్ దిస్ బజ్జీలు అమ్మ, స్వీట్లు, కేక్, ఐ థింక్ ఫ్రైడ్ రైస్. డైట్ జంక్ ఫుడ్ తినొద్దు అనుకుంటాం కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అనమాట మిడిల్లో. అందుకే నా ఎక్స్ప్రెషన్ అలా ఉంది. సో డెకరేషన్ మొత్తం రెడీ అవ్వడం అంతా అయిపోయింది. ఇప్పుడు కేక్ సెట్ చేస్తున్నా. ఈ ఫ్రేమ్ ఎంత బాగుందో, ముగ్గురు ఇలా ఉండడం చాలా బాగుంది. బట్ నేను మిస్ అయ్యాను కదా దాంట్లో. వీడియోస్ అండ్ ఫొటోస్ రావాలి కాబట్టి నేను ఇక్కడ ఉండి ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తున్నా. యాక్చువల్గా నేను గిఫ్ట్ ఇచ్చా, బట్ నేను ఇవ్వడం కంటే మమ్మీ డాడీ చేతుల మీద ఇస్తే ఇంకా బాగుంటుందని మమ్మీకి డాడీకి ఇచ్చా. మీరే ఇవ్వండి అని, హ్యాపీగా ఫీల్ అవుతుందని. సో ఫోటో ఏంటో మీరే చూసేయండి. నేను గిఫ్ట్ తెలియదని ఫీల్ అవుతుందేమో అని మళ్ళీ డాడీ చేతుల మీద నా చేతుల ఇద్దరం కలిసి ఇచ్చాము. ఇంతే ఈ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, ఇంకో వీడియోతో మళ్ళీ వస్తా.